హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ కథల హరిబిల్లు. మనం ఇప్పుడు కొమ్మూరి వేణుగోపాలరావు గారిచే రచింపబడిన ఆత్మజ్యోతి అనే నవల గురించి చెప్పుకుంటున్నాం కదండి. ఈ నవల కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే వీడియోని లైక్ చేసి నాకు మరింత సపోర్ట్ ఇవ్వండి. ఇక ఆలస్యం చేయకుండా నెక్స్ట్ పార్ట్లోకి వెళ్దామండి. రూపాయిని తీసి గాలిలోకి ఎగరేశాడు కృష్ణ. మాధవి దానిని కింద పడకుండా అందుకుంది. ఇది చివరి రూపాయి అన్నాడు కృష్ణ. పోనీ అంది మాధవి. నీకు భయం వేయట్లేదా మాధవి? తర్వాత సంగతి ఎట్లాగా అని. ఎందుకు భయం? డబ్బు లేకపోతే మనం ఎట్లా జీవిస్తాం? మాధవి నవ్వింది. ఇంతేగా జీవించడం అన్నది. కృష్ణ కూడా నవ్వాడు. మంచం మీద దిండు కానుకుని నేను నిన్ను మోసం చేస్తానని ఎందుకు అనుమానించవు? నిజానికి నిన్ను మోసగించాల్సిన పరిస్థితి ఇదే. చాలామంది చేసే పని కూడా అదే. అందరికీ ఇప్పటిదాకా బాగానే గడుస్తుంది అన్నాడు. మాధవి కింద కూర్చుని పువ్వులు దండగా గుచ్చుతుంది. ముఖం పైకెత్తి నవ్వుతూ అనుమానించి లాభం ఏమిటి అని అడిగింది. మానవచ్చు. నీ నోటి నుంచి వచ్చిన మాటను జవదాటలేను నేను. ఇట్లా కూర్చుని మాట్లాడుకుంటే మనకు తెలియని ఎన్నో విషయాలు బయటపడతాయి. కానీ మీరు బయటకు అలా ఓ మారగా వెళ్ళిరండి. రాత్రికి మీకు ఇష్టమైన కూర వండుతాను. మగాడు తిరక్క చెడతాడంటావా? ఇంతకీ ఏమిటా కూర అని అడిగాడు కృష్ణ కుతూహలంగా. అబ్బే, ఇప్పుడే చెప్పను. అతను లేచి నిలబడి ముఖం కడుక్కుని లోపలికి వెళ్ళాడు. 10 నిమిషాల్లో బయట బట్టలేసుకుని సిద్ధమయ్యాడు. నువ్వు ఇంట్లో మగ్గిపోతూ ఉంటే బయటకు పోవడానికి నాకు మనస్కరించటం లేదు మాధవి. నాకు ఒకటే ప్రపంచం అన్నాడు. ఆమె పూలదండ పూర్తి చేసి మిగిలిన దారం పంటితో కొరికేసి లేచి నిల్చుని ఇవాళ మీరు మంచి శుభవార్త తెస్తారు, వెళ్ళిరండి అన్నది. నీకెట్లా తెలుసు? నాకు ముందుగా తెలుస్తుంటాయి కొన్ని చిత్రమైన సంగతులు. కొంచెం జోస్యం లాంటిది అన్నమాట. తెలిసిందా? కృష్ణ తల ఊపి బయటకు వెళ్ళిపోయాడు. రోజుల తర్వాత రోజులు, నెలల తర్వాత నెలలు గడిచిపోతున్నాయి. ఇక్కడికి వచ్చి ఎక్కడివాడు ఎక్కడికి వచ్చి పడ్డాడు. ఒకనాటి స్నేహితులంతా ఇప్పుడు కనుచూపు మేరలో లేరు. వాళ్ళు ఎట్లా ఉన్నారో కూడా తెలీదు. శివుడు బహుశా విజయవాడ వచ్చి ఉంటాడు. అతని చదువు ఇంకో సంవత్సరంలో పూర్తవుతుంది. తరువాత డాక్టర్ అవుతాడు. ప్రాక్టీసు పెడతాడు. ఎవరినో పెళ్లి చేసుకుంటాడు. అతని జీవితం అలా సాగిపోతుంది. మోహన్ పరీక్షల రాసి తన పల్లెటూరికి పోయి ఉంటాడు. ఇప్పుడు చంద్రం ఎక్కడ ఉన్నాడో తెలియదు. మాధవితో తన జీవితం చిత్రంగా ఉంది. కానీ సుఖంగా గడిచిపోతుంది. తాము ఇక్కడికి వచ్చిన మొదటి రోజులు ఏమీ సుఖప్రదంగా లేవు. తను ఆమె కోసం లేచి వచ్చాడు. ఆమె కోసం తనని ఉపయోగించుకుంది. కానీ తన అహంభావాన్ని విడిచిపెట్టింది. అతీతంగా దర్పంగా ఎప్పుడూ తన ముందు ప్రవర్తించలేదు. పైగా తనకు అన్యాయం జరుగుతుందని భయపడింది. తనకు అంకితం కావటానికి ఉవ్విళ్ళి ఉంది. అప్పుడు కానీ ఆత్మశాంతి లభించలేదు. తమ ఇద్దరి జీవితం ఓ మనోహరమైన పైమెరుగు. ఒకరి రహస్యాలు ఒకరు వెతుక్కోరు. ఒకళ్ళనొకళ్ళు హింసించుకోరు. ఎవరూ ప్రగల్భాలు పలకరు. త్యాగం, ప్రేమ ఇలాంటి వాక్యాలు దొర్లవు సంభాషణలో. తన చిత్త ప్రవృత్తి, ఆమె పట్ల తనకున్న నిష్కల్మషమైన అభిప్రాయం ఆమెకు తెలుసునో లేదో మరి. తన పట్ల ఎలాంటి నమ్మకం ఉందో. కానీ ఆమె బాధపడినట్లు, ఒకంత అశాంతి ప్రదర్శించినట్లు తను ఎప్పుడూ చూడలేదు. తను మనసారా కోరుకున్న జీవితమే లభించినట్లు ఆమె స్పష్టంగా ప్రవర్తిస్తోంది. ఒక రకంగా తన జీవితం తరించింది. అదుపు అజా లేకుండా మహావేగంతో ప్రవహించిపోతున్న తన జీవన సాగరానికి పెద్ద చెలియలికట్టు మాధవి. మంచులో, మహానిర్జన ప్రదేశంలో, కొండ శిఖరాల మీద, వానలో, చలిలో, గొప్ప చీకటిలో ఇద్దరూ ఒకరి చేతులు ఒకరు పట్టుకుని తిరిగారు. విధి విరామం లేకుండా నౌకా విహారాలు సాగించారు. తన ఒడిలో తలపెట్టుకుని మాధవి కబుర్లు ప్రవాహంతో తన జీవితాన్ని అపూర్వం చేసింది. ఇద్దరితో కూడిన ఈ ఒంటరితనం ఎవరికి లభించని సుందరమైన కీలకం. తన మాధవి కోసం బ్రతుకుతున్నాడు. ఆమెతో సన్నిహిత్వంతో, ఆమె మీద వీచిన గాలితో తన మనసు విశాలంగా వికసించింది. ఆ మునుపటి చిలిపి కృష్ణుడు, అల్లరి పిల్లవాడు అంతరించాడు. ఇప్పుడు తను ఎటు గాలి వీస్తే అటు ఎగిరిపోడు. తననిహ ఎవరూ సొంతం చేసుకోలేరు. ఓ విశిష్టత వచ్చింది ఇప్పుడు. తండ్రికి ఉత్తరం రాశాడు. మొదట్లో ఆయన జవాబు ఇవ్వలేదు. కానీ కొన్నాళ్లకి ఓసారి రాశాడు. పుత్రప్రేమ తనని పిరికివాణ్ణి చెయ్యదని, అతనిలా తిరిగినంతకాలం తనకు కొడుకు లేనట్లేనని భావించుకుంటానని బుద్ధి కుదుటపడి ఏనాటికైనా పశ్చాత్తాపంతో ఇంటికి వస్తే ఆదరించడానికి ఎట్టి అభ్యంతరం లేదని రాశాడు. కృష్ణ నవ్వుకున్నాడు. బాధ కలిగింది. ఆ సాయంత్రం అతను రోడ్లన్నీ తెగ తిరిగి 8 గంటల వేళకు ఇంటికి వచ్చేసరికి
మాధవి చిరునవ్వుతో ఎదురుగా వచ్చి, మీకో శుభవార్త చెప్పనా అంది. ఏమిటి? కూర మంచి రుచిగా కుదిరిందా? కూర తగలబడే, మీకు ఉద్యోగం వచ్చింది. అతని ముఖం విప్పారింది. ఏమిటి? హాస్య. ఛ, నిజంగానండి, ఇదిగో అంటూ డ్రాయర్ సొరుగులోంచి ఓ కవరు తీసి ఇచ్చింది. అతను వణుకుతున్న చేతులతో చదివాడు. మైసూరులోనే ఉద్యోగం. జీతం 120 రూపాయలు. మాధవిని సమీపించి ఆమె కళ్ళలోకి చూస్తూ, చివరి రూపాయలు చివరి కాదు అన్నాడు. అతని గొంతు రవ్వంత వణికింది. ఆమెకు కూడా నేత్రాలు ఆర్ద్రమైనాయి. రండి భోంచేద్దురు గాని అన్నది లోపలికి నడుస్తూ. అన్నం తింటూ కృష్ణ చెప్పసాగాడు. నేను కూడా ప్రయోజకుడిని అయ్యాను. నా జీవితంలో ఉద్యోగం చేయగలుగుతానని నేనెన్నడూ అనుకోలేదు. నాకు వయసు కూడా ఎక్కువ లేదు. కష్టపడి పనిచేస్తాను. మాధవి, ఎంతైనా పైకి వస్తాను. మనం ఎప్పుడూ ఇలాగే ఉంటామా ఏమిటి? కొంతకాలంలో మనకు పిల్లలు పుడతారు. వాళ్ళని పువ్వుల్లో పెట్టి పెంచుతాను. మనమంతా కలిసి విమానంలో అంటూ తన ఆలోచనలకు తనే పకపకా నవ్వాడు. మాధవి కూడా నవ్వింది. పిల్లల పెంపకంలో పడి నన్ను మర్చిపోతారా అంది. మర్చిపోతాను. కానీ నీకంటే అందమైన అమ్మాయి కనబడినప్పుడుగా మాధవి నిన్ను మర్చిపోయేది. అలా కనబడడం కల్లా. అబ్బా, భోజనం దగ్గర కూడా అబద్ధాలేనా? కృష్ణ అన్నం తినడం ఆపి, సరే సరే, నేను చెప్పేవన్నీ అబద్ధాలేంటావు. నా మాటల్లో నీకు కొంచెం కూడా నమ్మకం లేదన్నమాట అన్నాడు. మాధవి తన వంక ఒకసారి గర్వంగా ఆనందంగా చూసుకుని, నమ్మకం లేదన్నానా? సరే, మీ మాటెందుకు కాదనాలి? నేను చాలా అందగత్తెను అంది. కృష్ణ సంతోషించి, అలా దారికిరా అన్నాడు. భోజనం ముగించి అతను ఏదో పుస్తకం చేతిలో పట్టుకుని మంచం మీద చేరుతూ, పని ముగించుకుని త్వరగా రా మాధవి, నీతో చాలా చెప్పాలి అన్నాడు. కానీ పాపం అతని ఆశ అడియాస అయింది. వాళ్ళ ఇంటి ఎదురుగా ఓ కన్నడ దంపతులు కాపురమున్నారు. ఇద్దరూ చిన్నవాళ్లే. చాలా అనుకూల దాంపత్యం. సాధారణంగా భర్త ఆమెను ఒంటరిగా విడిచిపెట్టి ఎక్కడికి పోడు. కానీ ఈవేళ అత్యవసరమైన పని ఉండి బెంగుళూరు వెళ్ళాడు. ఆమె మాధవి బాగా స్నేహితులు. మాధవికి కన్నడం కొద్దిగా వచ్చింది. భర్త వెళ్ళిపోతూ భయమైతే స్నేహితురాల్ని తెచ్చిపెట్టుకుని పడుకోమన్నాడు. ఆమె సిగ్గుపడి, ఛీ, ఆమె పెనిమిటి అయినా నాకేం భయం అన్నది. అన్నదే గాని చీకటి పడిన కొద్దీ ఆమె గుండె పీచు మనసాగింది. ఇది వరకెప్పుడూ ఒంటరిగా ఇంట్లో ఉన్నది కాదు. చివరికి ఆగలేక మాధవి కబుర్లు వినడానికని వస్తున్న వేళ ఆమె దగ్గరకు వెళ్ళి సహాయం కోరింది. మాధవి కృష్ణ దగ్గరకు వచ్చి చిరునవ్వు ముఖంతో, పాపం మీకు చాలా కష్టం వచ్చింది. నేను ఎదురింటికి పోతున్నాను అంది. కృష్ణ హతాశుడై, అదేమిటి అన్నాడు. ఆమె సంగతి చెప్పింది. అతను నీరసంగా, సరే వెళ్ళు అన్నాడు. ఆమె ముందుకొచ్చి కొంటెగా అతని చెంప మీద చిన్న దెబ్బ వేసి వెనక్కు తిరగబోయింది. అతను చప్పున ఆమె చెయ్యి పట్టుకుని, వెడుతున్నావా అన్నాడు జాలిగా. అంది మాధవి. పునర్దర్శనం? ఆమె అతని వేళ్ళు సున్నితంగా నొక్కి, పునర్దర్శనం లేకపోతే ఏం చేస్తారు అన్నది చిలిపిగా. ఏమీ చెయ్యను అన్నాడు కృష్ణ బింకంగా. చూస్తానుగా అంది మాధవి. చూస్తావుగా. ఆమె చెయ్యి విడిపించుకుని వెళ్ళిపోయింది. అతను లేచి తలుపులు వేసి వచ్చి లైటార్పేసి పడుకున్నాడు. ఏమిటో మాధవి అంది అందని తీయని ఆశ ఆమె. ఒకప్పుడు తనని ద్వేషించింది, ఎగతాళి చేసింది. వాటి తాలూకు ఛాయలు నామావశిష్టంగానైనా లేవు ఇప్పుడు ఆమెలో. జగదేక మకుటాగ్ర సీమ నుండి ఉర్విమీద తన కోసం జారిపడిన సుధామయూర రేఖ మాధవి. తన జన్మజన్మ పుణ్యాలు పండి ప్రాప్తమైన కేసీ పరిత్యాగశీలి ఆమె. అలా ఆలోచిస్తూ ఉండగా నెమ్మదిగా కన్నుమూశాడు కృష్ణ. అతనికి మంచి నిద్రే పట్టింది. కలల్లేని నిద్ర, కలతలు లేని నిద్ర. ఓ రాత్రివేళ అతను ఉలికిపడి లేచాడు. ఉలికిపడడానికి కారణముంది. వీధిలో పెద్ద గలాబాగా ఉంది. జనం ఆందోళనతో కేకలు పెడుతున్నారు. అతనికి ఎందుకో గుండె గబగబ కొట్టుకుంది. ఒక్క దూకు దూకి తలుపులు తెరిచాడు. ఎదురుగా మంటలు, ఉవ్వెత్తున ప్రళయంగా లేస్తున్న మంటలు. జనం చుట్టూ చేరి భయంతో కేకలు పెడుతున్నారు. అటూ ఇటూ పరిగెత్తుతున్నారు. ఆ కన్నడ దంపతులు కాపురముంటున్న ఇల్లు తగలబడిపోతుంది. కృష్ణకు మతిపోయింది. వెర్రెత్తినట్లు బయటకు పరిగెత్తాడు. అక్కడ నిల్చున్న ఓ మనిషిని భుజాలు పట్టుకుని కుదిపి, ఆ ఇంట్లోని వాళ్ళేమైనారు అని అడిగాడు వగరుస్తూ. ఇంట్లోనే ఇరుక్కుపోయారు. క్షణంలో మంటలు చుట్టూ అలుముకుపోయాయి. బయటపడే మార్గం కనబడటంలా. ఫైరింజనుకు కబురు వెళ్ళింది అన్నాడా వ్యక్తి. కృష్ణ చూశాడు. ఇంటి చుట్టూ మంటలు ఎగబరాకాయి. ఫైరింజన్ వచ్చేసరికి కూర్చుంటే మాధవి లోపల బూడిదైపోతుంది. అతను ముందుకు దూసుకుపోయాడు. ఎవరో అతన్ని ఆపడానికి ప్రయత్నించారు.
వాళ్ళని ఒక్క తోపు తోసి ఆ భయంకర అగ్నిజ్వాలలోకి ఉరికాడు. అతని చొక్కాకు నిప్పంటుకుంది. గబగబా చేత్తో నలిపి ఆర్పేశాడు. వేడి భరించడానికి సఖ్యంగా కూడా ఉంది. ఉక్కిరిబిక్కిరి అవుతోంది. అంత వెలుగులో కూడా కళ్ళల్లోకి పొగపోయి ఏమీ కనబడడం లేదు. చొక్కాతో కళ్ళు తుడుచుకుని బలవంతంగా చూశాడు. ఎదురుగా తలుపులు కనిపించాయి. దబదబా కాలితో బలమంతా ఉపయోగించి తన్నాడు. ఊడి వచ్చాయి. లోపలకు అడుగుపెట్టి ఆగిపోయాడు. మళ్ళీ మంటలు, సెగ. ఒక క్షణం తటపటాయించి కళ్ళు మూసుకుని విసురుగా ఉరికాడు. కళ్ళు తెరిచి చుట్టూ చూస్తూ తన శక్తినంతా ఉపయోగించి మాధవి అని అరిచాడు. చప్పున ఎదురుగా ఓ యువతి అతని మీదకు వచ్చింది. మాధవి అంటూ ఆమెను గట్టిగా కౌగిలించుకున్నాడు. అతని హృదయంపై తలవాల్చి ఆమె వెక్కి వెక్కి ఏడుస్తోంది. నేను వచ్చాను మాధవి, భయపడకు అంటూ ఆమెను చేతుల మీదకు తీసుకుని తన నుంచి ఈ మంటలు దూరం చేస్తాయేమోనన్న భయంతో హృదయానికి దగ్గరగా హత్తుకుని బయటకు పరిగెత్తాడు. ఆ గది దాటాడు. మళ్ళీ ఓసారి మంటల నుంచి దూకాడు. అతనెట్లా బయటకు వచ్చాడో తెలీదు. ముఖమంతా నల్లబడిపోయింది. చొక్కా సగం కాలిపోయింది. శరీరమంతా నిప్పుల్లా మండిపోతుంది. ఆమెను భూమ్మీద నిల్చోబెట్టి కళ్ళు తెరువు మాధవి అంటూ తన వైపుకు తిప్పుకుని ఆ వెలుగులో ఆ ముఖం తిలకించి నిర్ఘాంతపోయాడు. ఆమె కన్నడి యువతి. నువ్వా అన్నాడు దిగజారిపోయి హీనకంఠంతో. మాధవి ఏది అని అడిగాడు. ఆమె నీరసంగా చేత్తో ఇంటివైపు చూపించి ఓ పక్కకు వాలిపోయాడు. కృష్ణ పిచ్చెత్తిన వాడిలా మళ్ళా పరిగెత్తాడు. నలుగురు కలిసి అతను బలంగా ఆపారు. వెర్రి ఆవేశంతో అందర్నీ తోసిపారేశాడు. అతనెవరూ ఆపలేకపోయారు. ఇప్పుడు జ్వాలలు మరీ అధిగమించాయి. ఎక్కడా ఓ నిమిషం నిల్చోటానికి కూడా అవకాశం లేకుండా ఉంది. సెగలు అటూ ఇటూ తరిమి కొడుతున్నాయి. అతను ప్రాణాలు లక్ష్యం చేయకుండా ఆ మహావలయంలోకి దుమికి లోపలకు ప్రవేశించాడు. ఇక్కడే ఇందాక ఆ యువతి అతని చెంతకు వచ్చింది. నిలబడి మాధవి అని ఎలుగెత్తి పిలిచాడు. జవాబు లేదు. ఎటు చూస్తే అటు నాలికలు జావుతూ అగ్నిదేవుడు విలయతాండవం చేస్తున్నాడు. పక్కన మరో గది ఉంది. తన శక్తినంతా కూడ తీసుకుని అతను అందులోకి ఉరికి చుట్టూ కలయి చూశాడు. అతని గుండె ఆగిపోయింది. ఓ మూల నేలమీద మాధవి స్పృహ తప్పిపోయి పడిపోయి ఉంది. అక్కడకు పోయి కింద కూర్చుని ఆమెను స్పృశిస్తూ చెవిలో మాధవి అని పిలిచాడు. ఆమెలో చలనం లేదు. అతను బయటకు వెళ్లే దారి వంక దీనంగా చూసి నిన్నెలా రక్షించను మాధవి అన్నాడు గాద్గదికంగా. ఒక్క క్షణం అతనికి ఏదో తెగింపు వచ్చింది. ఆమెను లేవదీసి భుజం మీద వేసుకుని బయటకు ఉరికాడు. ఆమె చీర అంటుకుంది. చప్పున కిందకి దింపి నలిపి ఆర్పేశాడు. మళ్ళా భుజం మీదకి ఎత్తుకున్నాడు. మంటల్లోంచి పోయాడు. అతని ప్యాంటు అంటుకుని తగలబడసాగింది. ఎక్కడా త్రుటి కాలం కూడా ఆగటానికి వ్యవధి లేదు. అతని ముఖం నల్లగా మసిబొగ్గులా కమిలిపోయింది. అలానే ముందుకు పోయాడు. పగబట్టిన త్రాచుపాముల్లా నలువైపుల నుంచి అగ్నిజ్వాలలు మీదకు దుముకుతున్నాయి. క్రింద పాదం కాలిపోతుంది. చివరి ప్రయత్నంగా అతను మాధవిని గట్టిగా పట్టుకుని బయటకు పరిగెత్తాడు. అదే సమయంలో బయటి ద్వారం పూర్తిగా కాలిపోయి అతని మీద పడింది. మాధవిని బలం కొద్దీ దూరంగా విసిరేసి అతను కింద పడిపోయాడు. జనంలోంచి కొందరు పరిగెత్తుకుంటూ వచ్చి అతన్ని యువతలకు లాగారు. అతను కళ్ళు విప్పేసరికి ఓ మంచం మీద పడుకొని ఉన్నాడు. శరీరంలోని ప్రతి అంగుళము నిప్పులా మండిపోతోంది. చుట్టూ చూసి తను ఎక్కడ ఉన్నాడో తెలుసుకుందామని ప్రయత్నించాడు. కానీ తల కొంచెం కూడా కదల్చడానికి సాధ్యం కావటం లేదు. ఏం జరిగిందో అతనికి క్రమంగా గుర్తు రాసాగింది. తన మాధవి? అతని కళ్ళ నుంచి నీళ్లు కారసాగాయి. ఎలా ఉంది అని అడుగుతోంది ఓ సన్నని కంఠం. అతని ముఖం వికసించింది. అది మాధవి కంఠస్వరమే. మాధవి, నువ్వు ఎక్కడా అన్నాడు హీనస్వరంతో. అతని పక్కనే మంచం మీద కూర్చుని ఉన్న ఆమె అతని ముఖం మీదకు వంగింది. ఆ, నువ్వు అన్నాడతను సంతోషంగా. కానీ ఆమె ముఖంలో జీవకళ లేదు. తల చుట్టూ కట్లు, నుదుటి మీద, చంప మీద చిన్న చిన్న గాయాలు. హేమంతకాలంలో కలువలు లేని కాసారంలా వెలాతెలా పోతోంది ఆమె వదనం. ఏం స్థితి వచ్చింది మాధవి నీకు అని గొణిగాడు. ఆమె విశాల నేత్రాల నుంచి నీళ్లు స్రవించసాగాయి. నీ స్థితి అంది విషణంగా. తను అంతకంటే కూడా దారుణమైన అవస్థలో అక్కడ పడుకుని ఉన్నాడన్న సంగతి అతనికి ఇంకా అప్పుడుగాని స్ఫురించలేదు. తన తలనిండా కూడా గాయాలు విపరీతంగా ఉండివుండాయి. కానీ చూసుకోవడానికి అవకాశం లేదు. ఆ ఇంటి ద్వారబంధం తన మీదకు పడిపోతుండటం అతనికి జ్ఞాపకం వచ్చింది. అప్పుడు ఆమెను శక్తినంతా ఉపయోగించి దూరంగా విసిరేశాడు. అతనికి అవ్యక్తమైన బాధ కలిగింది. క్షమించు మాధవి, ఆ హడావిడిలో నిన్ను మోటుగా అవతలకు విసిరేశాను. నీ దేహమంతా చిన్నాభిన్నమై ఉంటుంది అన్నాడు. ఆమె వెక్కి వెక్కి ఏడవసాగింది. ఎందుకు చేశారు అంత సాహసం నా కోసం మీరు?
ఈ పాపిష్టి దానికోసం అంటూ ఏడవసాగింది. అతని పెదాలపై చిన్న చిరునవ్వు ఉదయించింది. నువ్వు పాపిష్టిదానివా? ఛీ, ఏం మాటలు మాధవి అన్నాడు. ఆమె విలపిస్తూ, నాకంటే పాపిష్టిది ఎక్కడ ఉంటుంది? లేచి వచ్చిన దాన్ని, మిమ్మల్ని ఓ గొప్ప ఇంటి బిడ్డను, నా స్వార్థం కోసం నాశనం చేసిన దాన్ని అన్నది. తనకు దగ్గరగా ఉన్న ఆమె ముఖం కేసి అతను తమకంగా తదేకంగా తిలకించాడు. ఆ వదనమండల సౌందర్యాన్ని స్పృశించాలనిపించింది సున్నితంగా. కాని తన చేతులు కదలవు. అలానే దృష్టి నిలిచి, నువ్వు కన్నీరు కార్చకు మాధవి, నువ్వు నన్ను శాసనం చెయ్యలేదు, ఉచ్ఛదశకు తీసుకువచ్చావు అన్నాడు గాఢ విశ్వాసంతో. ఆమె అతని ముఖం కేసి దీనంగా చూస్తూ ఊరుకుంది. ఇద్దరూ కొన్ని నిమిషాలు అలా స్తబ్దుగా ఉన్నారు. మనం ఎక్కడ ఉన్నాం మాధవి అని అడిగాడు అతను. హాస్పిటల్లో. మనం ఇక్కడి నుంచి ఎప్పుడు వెళ్ళిపోతాం? ఆమె దీనికి ఏదో జవాబు చెప్పబోతోంది. మళ్ళీ అతనే, అది అడియాస మాధవి, నేనింక బయటకు వచ్చేది లేదు అన్నాడు. ఆమె త్రుళ్ళిపడింది. గుండె వేగంగా కొట్టుకోసాగింది. ఛా, ఏమిటా మాటలు? మీరు హాయిగా వస్తారు, చక్కగా ఉద్యోగం చేస్తారు అన్నది ఎలాగో దిటవ తెచ్చుకుని. అతను తనలో తాను గొణుక్కుంటున్నట్లుగా, ఎన్నో కలలు కన్నాను, ఎన్నో గాలిమేడలు కట్టాను అన్నాడు. అతని వంక చూస్తుంటే ఆమెకు భయం వేసింది. ప్రేమతో హృదయం నిండిపోయి ఉప్పొంగసాగింది. దుఃఖం పొర్లి పొర్లి రాసాగింది. అతని దేహం మీద చెయ్యి వేసి నిమురుతామనుకుంది కానీ, గాయాలతో నిండి ఉన్న అతని శరీరానికది మరింత బాధ కలిగిస్తుందే తప్ప శాంతినివ్వదు. ఏమిటి ఆలోచిస్తున్నావు మాధవి? మన జీవితాల గురించి అన్నదామె చప్పున. ఇప్పుడా? ఇప్పుడా అని ఆమె ప్రశ్నించుకుంది. ఇప్పుడు అని గొణిగింది. కృష్ణ గొంతు విప్పి ఏదో చెప్పబోతుండగా బయట చప్పుడైంది. డాక్టర్ లోపలికి వచ్చాడు. మాధవి లేచి నుంచుంది. ఎలా ఉంది అని అడిగాడు. డాక్టర్ మంచం పక్కన నిలబడి అడిగాడు. కృష్ణ చిరునవ్వుతో, చాలా చల్లగా ఉంది డాక్టర్ అన్నాడు. డాక్టర్కి కూడా నవ్వు వచ్చింది. మీ భార్య కోసం మీరు ప్రాణాలకు తెగించి సాహసం చేశారు, అందుకే మీకంత చల్లగా ఉంది అన్నాడు. మాధవి కొంచెం దూరంగా జరిగి తలవంచుకుంది. అవునందుకే అన్నాడు కృష్ణ హీనస్వరంతో. డాక్టర్, నా శరీరంలో కాలని జాగా అంటూ ఏమన్నా ఉందా అని అడిగాడు కొంచెం ఆగి. డాక్టర్ బాగా లోకజ్ఞానం కలవాడు, సరళ హృదయుడు. మీ మనస్సు అన్నాడు ధీమాగా. పొరబడ్డారు డాక్టర్ అన్నాడు కృష్ణ. నా మనసు ఎప్పుడూ మండుతూనే ఉంటుంది. ఆ మంట ఉండబట్టే నేను అసమర్థుణ్ణి కాలేదు. అది ఆరని జ్యోతి డాక్టర్. డాక్టర్ విచలితుడయ్యాడు. ఒకసారి మాధవి వంక చూశాడు. మరో నిమిషంలో అతని ముఖం నిండా విషాద ఛాయలు కమ్మివేశాయి. ఆ రాత్రి 11 దాటింది. హాస్పిటల్ వాతావరణమంతా నిశ్శబ్దంగా ఉంది. కృష్ణకు నిద్ర పట్టలేదు. ఇవాళ పొద్దున నేను ఆరని జ్యోతి అన్నప్పుడు డాక్టర్ ముఖం మీద విషాద ఛాయలు గమనించావా అన్నాడు మాధవితో. ఆమె పక్కనే కుర్చీలో కూర్చుని ఏదో ఆలోచిస్తుంది. ముఖం పైకెత్తి, ఏమిటన్నారు? ఆ, అదంతా ఊరికే మీ భ్రమ అన్నది అతనికి ధైర్యం కలిగించటానికి. కృష్ణ కొంచెం నవ్వి, నేను తప్పకుండా బ్రతుకుతానని చెప్పాడు కదూ అన్నాడు. ఆమె తల ఊపి, ఛీ, ఏం మాటలు, అసలు అనుమానమే లేదు. కృష్ణ, అవును మాధవి, ఆ అనుమానమే లేదు, నాకు దృఢంగా తెలుసు అన్నాడు. మాధవి ఉద్వేగంతో లేచి నిలబడి అతని మంచం మీదకు వచ్చి కూర్చుంది. కృష్ణ, ఇంత నిర్దయ మీకు అంది వణుకుతున్న గొంతుతో. ఈ మాటలు సరాసరిపోయి అతని ఆత్మని సోకాయి. ఆమె ఇంతకు ముందెప్పుడు అతన్ని కృష్ణ అని సంబోధించలేదు. అతని కళ్ళ నుంచి నీళ్లు కారసాగాయి. నిజంగా నిన్ను విడిచిపోవాలని నాకు లేదు మాధవి. ఏం చెయ్యను? విధి నన్ను నిర్దయుణ్ణి చేసింది అన్నాడు వ్యధాపూరిత కంఠంతో. మిమ్మల్ని వెళ్ళనియ్యను అన్నదామె పట్టుదలతో. ఇది జీవితం, అందుకే. కొంచెం ఆగి అతను చెప్పసాగాడు. నీ గురించే నాకు విచారంగా ఉంది మాధవి. నీకు ఒక చిల్లిగవ్వ కూడా ఇచ్చిపోవటం లేదు. ఎలా గడుపుకొస్తావో మాధవి. నేను చాలా దగా చేశాను. నిన్నేమీ సుఖపెట్టలేకపోయాను. ఈ సమయంలో మన గత జీవితాలను ఒకంత స్మరించాలని ఉంది. బహుశా నీ మనసుకి కష్టం కలుగజేసే మాటలు వినాల్సి వస్తుందేమో నువ్వు. అయినా ఇది అడగకుండా నా ప్రాణం సుఖంగా పోదు. నువ్వు నన్ను ప్రేమించటం లేదు. ఆ విషయం నాకు స్పష్టంగా తెలుసు. ఎన్ని నెలలు నన్ను ఎట్లా భరించావు మాధవి? అంత క్షమ ఎట్లా వచ్చింది నీకు? మీకు తెలీదు, మీకేదీ తెలీదు అనేసింది మాధవి ఆవేశంగా. నేను మిమ్మల్ని ప్రేమించలేదని ఎందుకు అనిపించింది మీకు? చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్న యువకుడు, అయోమయ గాఢాంధకారంలో మునిగిపోతున్న యువతి
లేచి వచ్చిన తరువాత మొట్టమొదటిసారిగా ప్రేమను గురించి మాట్లాడుకుంటున్నారు. ఎందుకనిపించిందో చెప్పనా? ఆడవాళ్ళ హృదయాలను నేను అవలీలగా వశపరుచుకోగలనని ఓ నమ్మకం, గర్వం ఉండేది ఇదివరలో. నా ఓటమి ప్రారంభమైంది నీ దగ్గరే. ఆనాడు నీ చూపుల్లో కనిపించిన అవహేళన, కసి మర్చిపోలేను. అంతకంటే ఏం నిదర్శనం కావాలి? అదీ కాక మరో వ్యక్తిని నువ్వు. ఛీ, ఆ ప్రసక్తి ఇప్పుడు తీసుకురాబోకండి అన్నది మాధవి తొందరగా. ఇహ మీ ప్రశ్నకు సమాధానం వినండి. ఆ రోజుల్లో నేను చాలా అజ్ఞానంలో ఉన్నాను. అందుకే మిమ్మల్ని సాధించాను. చివరకు మనస్సు ప్రమేయం పెట్టకుండా జీవితంలో స్పష్టత కోసం, ఓ ఆకృతి కోసం మీకు లొంగిపోదామనుకున్నాను. అలానే చేశాననుకుని ఇన్నాళ్ళు ఆత్మవంచన చేసుకుంటున్నాను. కానీ నా హృదయం నా అనుమతి లేకుండానే మీకు ఏనాడో సమర్పితమైపోయింది. ఆమె ఆగింది. ఉద్రేకంతో, సిగ్గుతో ఆమె ముఖకమలం ఆ విద్యుత్కాంతిలో ఎరుపెక్కింది. అతను కష్టం మీద తన చేయి ఎత్తి ఆమె చేతిని పట్టుకున్నాడు. నేనెంత అదృష్టవంతుణ్ణి మాధవి అన్నాడు. ఆమె నిట్టూర్పును అణుచుకుంటూ ఊరుకుంది. ఇహ నా మలినపూరితమైన ఆ మచ్చ కూడా లేదు. ఈ దశలో నా ప్రాణమిత్రులందర్నీ ఓసారి చూడలేకపోయానే అని దిగులుగా ఉంది అంతే. నా తల్లిదండ్రులు. అతని కంఠం గడగడా వణికింది. ఎప్పుడైతే డాక్టర్ తనకు పరిస్థితి ప్రమాదకరమని చెప్పాడో మాధవి అప్పుడే అతని తండ్రికి వైర్ ఇప్పించింది. వాళ్ళు ఏ క్షణంలోనైనా రావచ్చు. తన చేతితో అతని చేతిని ఆప్యాయంగా నిమురుతూ అతని ముఖంలోకి మౌనంగా చూడసాగింది. కృష్ణ ఓ నిట్టూర్పు విడిచి, నా తల్లిదండ్రుల వల్ల నీకు బహుశా ఎలాంటి సహాయమూ లభించదు. నువ్వు అన్యథా భావించనంటే ఓ సలహా. సలహా కాదు, ప్రార్థన మాధవి. శివుడు హైదరాబాద్లో ఉంటున్నాడు. వాడి అడ్రస్ మన ఇంట్లో ఉంది. అతని దగ్గర నువ్వు వెళ్ళు. వాడు నీకు తప్పక సాయం చేస్తాడు. నీకేదైనా బ్రతుకు తెరువు చూపిస్తాడు అన్నాడు. ఆపుదామని ఎంతో ప్రయత్నించింది కానీ బొటబొటమని ఆమె కళ్ళ నుంచి నీటి బిందువులు రాలిపడసాగాయి. అతను అచేతనంగా వాటి వంక చూస్తున్నాడు. మాధవి, అతను మనసారా ప్రేమించిన యువతి ఎంతో చేరువగా ఉంది. ఈ అంత్య సమయంలో బిగియారా ఒకసారి కౌగిలించుకోవాలన్న కోరిక మొలకెత్తింది అతనిలో. అతని జీవితంలో తుదిసారిగా కోరుకున్నదదే కానీ ఈ స్థితిలో అది అసంభవం. కనీసం నిన్ను నేను గాఢంగా ప్రేమించాను అని చెప్పాలనుకున్నాడు. ఇంతలో అతనికేదో మైకం ఆవహించసాగింది. కళ్ళ ముందు ఏవో అస్పష్ట ఆకృతాలు గాల్లో తేలుతూ అగపడసాగాయి. మాట్లాడదామని ప్రయత్నించాడు. గొంతు స్వాధీనం కాలేదు. కళ్ళు బరువుగా మూతలు పడసాగాయి. మాధవి భయంతో అతని ముఖానికి దగ్గరగా ముఖం పెట్టి ఏమండీ అని పిలిచింది. కృష్ణ అతి కష్టం మీద మాధవి, నిన్ను అన్నాడు. అంతే. అవే అతని చివరి మాటలు. తరువాత అతనికి స్పృహ తప్పిపోయింది. ఆ తెల్లవారుజామున అతని తల్లిదండ్రులు ఇంకా అక్కడికి చేరుకోకముందే అతని సుకుమార ప్రాణం అనంత విశ్వంలో కలిసిపోయింది.